దీపావళి వేళ ఢిల్లీని కాలుష్యం చుట్టుముట్టింది. గాలి నాణ్యత ప్రమాదకర స్థితికి పడిపోయింది. ఎన్సీఆర్లో తీవ్ర ప్రమాదకర కేటగిరీకి కాలుష్యం చేరుకుంది. దేశ రాజధానిలో వాహనాల నుంచి వచ్చే పొగ, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడంతో పాటు శీతాకాలంలో చలి బాగా పెరిగి పొగమంచు కమ్ముకుంటుంది. దీనికి తోడు క్రాకర్స్ వినియోగం కారణంగా కాలుష్యం మరింత పెరిగిపోయింది. పొల్యూషన్ వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రాజధానిలో కాలుష్యం తీవ్రంగా పెరగడంతో అనేక చోట్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 330 మార్కు దాటింది. పటాకుల మోతతో సోమవారం ఉదయానికి AQI 335గా నమోదైంది. ఆనంద విహార్ ప్రాంతంలో 414, వాజీపూర్ ప్రాంతంలో వాయు నాణ్యత 407గా నమోదైంది. వెరీ పూర్ కేటగిరీలోకి చేరడంతో ఢిల్లీతో పాటు రాజధాని ప్రాంత పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2 నిబంధనలను అమల్లోకి వచ్చాయి. రానున్న రోజుల్లో కాలుష్యం మరింత ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో నిర్మాణ కార్యకలాపాలపై ఆంక్షలు విధించారు. డీజిల్ జనరేటర్లు, కట్టెల పొయ్యిలపై నిషేధం విధించారు. దుమ్మును నియంత్రించేందుకు ఎంపిక చేసిన రోడ్లను రోజు ఊడ్చడం, నీళ్లు చల్లడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. GRAP1 అమల్లోకి వచ్చిన 6 రోజుల్లోనే తాజా ఆంక్షలు విధించాల్సి వచ్చింది. 5 రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం అధ్వాన్న స్థితిలోనే కొనసాగుతుంది. దీంతో దగ్గు, గొంతు నొప్పి, కళ్ల మంటలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయు కాలుష్యం పెరగడంతో ఆస్తమా, అలర్జీతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.